శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాశి ఫలితాలు ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, ఏ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాలన్నీ ఇప్పుడు తెలియచెప్పుకుందాము. మార్చి 31వ తేదీ 2025వ సంవత్సరం ఆ రోజు నుంచి మనకి విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం అవుతూ మార్చి 19వ తేదీకి 2026వ సంవత్సరంలో ఈ విశ్వావసు నామ సంవత్సరం అయిపోయి పరాభవ నామ సంవత్సరం తిరిగి ఆరంభం అవుతుంది. అయితే ఈ మార్చి 19 వరకు 2026వ సంవత్సరంలో అప్పటి వరకు గ్రహస్థితులలో వచ్చేటటువంటి ముఖ్యమైన మార్పులు మనకి రవి గారు, అలాగే బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా నెలకి ఒకసారి చొప్పున రాశి మారుతూ ఉంటాయి. కుజుడు 45 రోజులకి మారుతారు. రాహుకేతువులు 1.5 సంవత్సరానికి ఒక్కసారి రాశి మారుతారు. అలాగే గురువు గారి యొక్క సంచారము సంవత్సరానికి ఒక రాశి చొప్పున మారుతూ ఉంటుంది. శని గారి యొక్క సంచారము 2.5 సంవత్సరాల కాలము ఒక రాశిలో ఉంటుంది. ఇక నిత్యము మారేవారు ఎవరు అంటే 2.5 రోజు, 2 నుంచి 2.5 రోజు మధ్యలో కొద్ది గంటల వ్యవధానమే అన్నమాట చంద్రుడి యొక్క గమనం మారిపోతుంది. ఈ విధంగా గ్రహస్థితుల యొక్క చలనం ఉంటూ ఉండగా ప్రధాన గ్రహాలని అంటే గోచారాన్ని నిర్దేశం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే దీర్ఘకాల సంచారం చేస్తున్నటువంటి గురువు గారు గాని, శని గారు గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారో ఈ 4 గ్రహాలు కూడా గోచారాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఆ తరువాత ప్రభావితం చేసేవారు ఎవరు అంటే కుజుడు. ఈ 5 గ్రహాలు కూడా ప్రభావితం చేస్తూ ఉంటాయి కదా. సరే, కుజుడు 45 రోజులకు మారిపోతూ ఉంటారు కాబట్టి మనము ఎప్పుడు గ్రహస్థితి అప్పుడు చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన గ్రహాలు 4 ఉన్నాయి కదా, గురు, శని, రాహు, కేతు. ఈ 4టిని దృష్టిలో పెట్టుకుని రాశి ఫలితాలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఎక్కువ సమయం సంచారం చేసేటటువంటి గ్రహాలు కాబట్టి ఇవి ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి, మంచిని గాని చెడుని గాని. అందుకని ముందు ఆ 4 గ్రహాలని బేస్గా తీసుకుంటాం, ఆ తరువాత మిగతా గ్రహాలను తీసుకుంటాము. ఈ క్రమంలో అన్ని గ్రహాలు మనకి మంచి చేస్తాయి, అన్ని గ్రహాలు ఇబ్బంది పెడతాయి. ఖచ్చితంగా గురువే మంచి చేస్తారు అనేది లేదు, ఖచ్చితంగా శనిగారే చెడు చేస్తారనేది లేదు. గురువు ఒక్కొక్కసారి అననుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు చెడు చేస్తారు, అలాగే శనిగారు అనుకూల పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా మంచి చేస్తారు. ఇలాగా ప్రతి గ్రహము కూడా మంచి చెడుల కలయిక ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే విశ్వావసు నామ సంవత్సరంలో సంవత్సర ఆరంభంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, సంవత్సరం చివర గ్రహాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈ రాహు గాని, కేతువు గాని, గురువు గారు గాని, శని గారు గాని ఎప్పుడెప్పుడు మారుతున్నారు, వారి యొక్క సంచార కాలంలోని ముఖ్యాంశాలు ఏమిటి, అవే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలియచెప్పుకుందాం. మార్చి 31వ తేదీ విశ్వావసు నామ సంవత్సర ఆరంభం రోజున చంద్రుడు మేషరాశిలో ఉన్నారు, అలాగే గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి మిథున రాశిలో ఉంది, కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది, శని గారి స్థితి మీన రాశిలోకి వెళ్ళిపోయి శుక్ర, బుధ, రవి, రాహు 4 గ్రహాలతో కలిసి ఉన్నారు. ఇది సంవత్సర ఆరంభంలోని గ్రహాల యొక్క చలనం ఏ విధంగా ఉంది అనే కుండలి. మరి పరాభవ నామ సంవత్సరం ప్రారంభం అయిపోతుంది మార్చి 20వ తేదీ నుంచి. అంటే మార్చి 19వ తేదీ వరకు మనకి విశ్వావసులో ఉంటుంది కాబట్టి ఆ రోజున గ్రహస్థితులు ఏమిటి అంటే శని గారు మీన రాశిలోనే ఉన్నారు, చంద్ర గురులు మిథున రాశిలో ఉన్నారు, కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు, బుధుడు తులారాశిలో ఉన్నారు, రవి, కుజ, శుక్రులు వృశ్చిక రాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. అంటే రాహుకేతువులు మారి ఉన్నారు, శని గారు మారి ఉన్నారు, అలాగే గురువు గారు కూడా మారి ఉన్నారు. సంవత్సరాంతం రోజుకి వచ్చేటప్పటికి ఎప్పుడెప్పుడు మారారు వీళ్ళు అంటే గురువు గారి యొక్క స్థితి మే 15న గురువు గారి యొక్క స్థితి మారి ఉన్నది. అలాగే మే 20వ తేదీన రాహు కుంభరాశిలోకి వచ్చారు, కేతువు సింహరాశిలోకి వచ్చారు. ఇక అక్టోబర్ 19వ తేదీన గురువు గారు అతిచారంతో 1 సంవత్సర కాలం పాటు రాశిలో
సంచరించవలసినటువంటి గురువు గారు మనకి మిథున రాశిలో సంవత్సర కాలం అవ్వకుండానే మే 15 నుంచి అక్టోబర్ 19 అంటే కేవలం నిండుగా 5 నెలలు కాలం అయ్యేటప్పటికి అతిచారం అంటాం దాన్ని. అతిచారం వల్ల టక్మని కర్కాటక రాశిలోకి వచ్చేసి ఉచ్చ పొందారు. ఇది చాలా చెప్పుకోదగ్గ విశేషం. ఈ గ్రహ ఫలితాలన్నింట్లలోనూ గురువు గారి మార్పు అతిచారం వల్ల ఉచ్చలోకి రావడం అనేది చాలా గొప్ప మార్పు అన్నమాట. ఇటువంటి మార్పు 5 నెలలకే జరిగింది. సంవత్సర కాలం నడవవలసినటువంటి గురువు గారు 5 నెలల కాలానికే అతిచారంతో వచ్చేసి తిరిగి మళ్ళీ వక్రించారు. వక్రించి ఎప్పుడు వెళ్ళారంటే డిసెంబర్ 6వ తేదీన, అంటే ఇంచుమించుగా ఒక నెల 15 రోజుల కాలం అనుకుందాం. నెల 15 రోజుల కాలానికి మళ్ళీ వక్ర గమనంతో మిథున రాశిలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ దగ్గర నుంచి మార్చి 19వ తేదీ వరకు, అంటే విశ్వావసు నామ సంవత్సర చివరి రోజు వరకు కూడా అదే రాశిలో ఉన్నారు. గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఈ విధంగా ఉండగా ఇక ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది ఇప్పుడు తెలియచెప్పుకుందాము. తులారాశి. తులారాశికి విశ్వావసు నామ సంవత్సరంలో చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ఈ క్రోధి నామ సంవత్సరంలో వీరు కొంత ఇబ్బంది పడ్డారు. అయితే విశ్వావసు నామ సంవత్సర ప్రారంభానికి ముందు రోజే, అంటే మనకి 31వ తారీఖు నాడు విశ్వావసు ప్రారంభం అవుతోంది అంటే 30వ తారీఖు నాడే వీరికి ఇక్కడ షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. 6 గ్రహాల కూటమి ఏర్పడుతోంది. 6వ స్థానంలో షష్ఠ రాశిలోనే 6 గ్రహాల కూటమి ఏర్పడుతూ చాలా అత్యద్భుతమైన ఫలితాలు. ఒక్క శుక్రాచార్యుల వారు తప్ప మిగతా అన్ని గ్రహాలు కూడా చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తున్నాయి. ఇక విశ్వావసు ప్రారంభం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడింది. అది కూడా చాలా అద్భుతమైనదే. ఇది శుక్రాచార్యుల వారి ఫలితం మాత్రము ఉండదు, మిగతా 4 గ్రహాల ఫలితము చాలా అత్యద్భుతంగా ఉంది. ఇది ఇలా కొనసాగుతూ ఉండగా చాలా అత్యద్భుతమైన ఫలితాలు, ఎంత రుణాలు ఉన్నా కానీ మీకు తీరిపోతాయి. అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, విజయ అవకాశాలు ఉంటాయి, ఆరోగ్యం చాలా బాగుంటుంది, అనారోగ్యం ఏమన్నా ఉన్నట్టయితే తగ్గిపోతుంది. ఇలా దాన ధర్మాలు చేయవలసి వస్తే కొంచెం అదుపులో పెట్టుకుంటారు, దానివల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఇది చాలా చాలా మేలు కలిగించే అంశాలు. ఇక మే 15వ తేదీన గురువు గారి యొక్క స్థితి తులారాశి వారికి నవమం అవుతోంది, సంచారం మారుతోంది. ఇక్కడ ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారండి. ఇక్కడ చూడండి, షష్ఠ స్థానము యోగిస్తోంది, అలాగే నవమ స్థానము యోగిస్తోంది. 2 రాశులు చాలా అద్భుతంగా యోగిస్తున్నాయి. ఇంకా 6, 9 అంటే మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. మీరు ఏది ప్రారంభించారో దానిలో విజయ అవకాశాలు ఉంటాయి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, దైవ కార్యాలు చేస్తారు, పిత్రార్జితాలు వస్తాయి, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది, సంతానం బాగుంటారు, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే సంతానం చాలా చక్కగా వృద్ధిలోకి వస్తారు. ఇక్కడ పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడ్డాయి. సంతానం గురించి చెప్పాలి అంటే మే 20వ తేదీన రాహు గారి యొక్క స్థితి పంచమ స్థానంలోకి వచ్చింది. మరి అదే పంచమ స్థానం మీదికి గురువు గారి దృష్టి కూడా పడుతూ ఉంది. అంటే సంతానం చాలా బాగుంటుంది అని ఒక అర్థం వస్తోంది, సంతాన విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని ఇంకొక అర్థం కూడా చెప్పుకోవాలి. జ్యోతిష పరిభాషలో ఏ గ్రహం ఇచ్చేటటువంటి ఫలితం ఆ గ్రహమే. పంచమ స్థానంలో రాహువు గారి యొక్క స్థితి అంత మంచిది కాదు. ఇది మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడిప్పుడే సంతానం కావాలి అనుకునేవారు కొద్ది కాలం వాయిదా వేసుకోండి. ఇప్పుడు సంతానం కలిగి ఉన్నవారు చక్కగా జాగ్రత్తగా వాళ్ళని క్రమశిక్షణగా పెంచుకోండి. అధికమైన రూల్స్ పెట్టి సంతానాన్ని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళని బాధ పెట్టద్దు. ఇది చెప్పదగ్గ సూచన. ఏ గ్రహాలకి సంబంధించినటువంటి ఫలితాలు ఆ గ్రహాలకు వస్తాయి అని చెప్పుకుంటున్నాం కదండి. మరి ఇక్కడ పంచమ స్థానంలో రాహు గారి యొక్క స్థితి బాగలేదు అనుకుంటున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే, భగవంతుడు ఒకవేళ ఫలాలను ఇచ్చినట్టయితే మనము జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప ఈ సకాలంలో వీళ్ళు జన్మించలేదే, లేకపోతే వీళ్ళకి ఇలా ఉందే అని చెప్పి మీరు ఏమాత్రము దిగులు పడాల్సిన అవసరం లేదు.
భగవంతుడు ఎవరికి ఆయుష్ రాసి పంపిస్తాడు కాబట్టి మీరు అనవసరమైన ఆందోళన చెందవద్దు. ఇప్పుడిప్పుడు పిల్లలు కలగాలి అని ఎవరైనా గనక ఆశిస్తూ ఉన్నట్లయితే మటుకు కొద్ది కాలం మీ ఆశయాన్ని వాయిదా వేసుకోవాల్సిందిగా ఒక సూచన చేస్తూ ఉన్నాను అంతే. అయితే ఇక్కడ పంచమ స్థానంలో రాహు గారి యొక్క స్థితి మీద గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతున్న కారణం చేత కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తీసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ప్రతి నిత్యము కూడా శని గారి యొక్క స్థితి ఎంత బాగుందో రాహు గారి స్థితి కూడా అంత బాగుండాలి. శనివత్ రాహువు కుజవత్ కేతువు అని మనకి ఒక జ్యోతిష శాస్త్రంలో ఒక సూత్రం ఉంది. కాబట్టి ఈ రాహువు కూడా శని గారి వలె మంచి ఫలితాలు ఇవ్వాలి అని చెప్పి కోరుకొని స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అద్భుతమైన గురుగ్రహ ప్రభావం చేత వీరికి ఆదాయ మార్గాలు కూడా చాలా చక్కగా పెరుగుతున్నాయి. తులారాశి వారికి 11 ఆదాయము 5 వ్యయము, తదుపరి 2 రాజపూజ్య అవమానాలు. అంటే ఈ రాజపూజ్య అవమానాలు సమాన భాగాలలో ఉన్నాయి కాబట్టి మనం దిగులు చెందాల్సిన అవసరం లేదు. గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది, శని గారి యొక్క స్థితి చాలా బాగున్న కారణం చేత ఇక్కడ ఆదాయ మార్గాలు అయితే అత్యద్భుత స్థాయిలో పెరిగి ఉన్నాయి. ఆదాయం విషయంలో ఎటువంటి భయము లేదు. మిగతా జాగ్రత్తలు తీసుకునే విషయంలో మటుకు అధికమైన జాగ్రత్తలు తీసుకోండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, అలాగే గురువులకి సేవ చేయండి, ఆశ్రమాలకి సేవ చేయండి, దేవాలయాలకి సేవ చేయండి, పూజా పునస్కారాలు చెయ్యండి. లలిత సహస్రనామ స్తోత్రాలు ఎక్కువగా పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి. దుర్గా ఆరాధన చేయండి, చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కేతువు యొక్క స్థితి అయితే లాభస్థానంలో ఉంది కాబట్టి అధికమైనటువంటి ఈ కేతువు గారు ఇచ్చేటటువంటి ఫలాలు మీకు చాలా చాలా తృప్తినిస్తాయి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. నవమ స్థానానికి మళ్ళీ గురువు గారి యొక్క స్థితి ఈ డిసెంబర్ 6న వచ్చేస్తుంది. దశమ స్థానంలో వచ్చినప్పుడు మటుకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. అయితే వారు ఉచ్చ స్థానంలోకి వస్తున్నారు కాబట్టి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. యోగా చేయండి, బాగుంటుంది. తిరిగి మళ్ళీ వారు నవమ స్థానంలోకి వచ్చేస్తున్నారు. తులారాశి వారికి తిరిగి అద్భుతమైనటువంటి యోగాలు పట్టబోతున్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇప్పటి వరకు తులారాశి వారు ఎన్ని విధాలుగా కష్టపడ్డారో, ఎన్ని విధాలుగా ఏ పనులు అవ్వక కొన్ని పనులకి ఆటంకపడిపోయి చాలా నైరాశ్యంలో ఉన్నారో ఇప్పుడు అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఎక్కడ దుఃఖం అన్న మాటకి తావులేదు, కష్టం అన్న మాటకి తావులేదు. చక్కగా మీకు దైవానుగ్రహం కలుగుతోంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. అయితే దుర్గా ఆరాధన మటుకు తప్పనిసరిగా చేయండి, శివారాధన కూడా చేయండి, మరింత ఫలితాలు బాగుంటాయి అని చెప్పి తెలియజేస్తూ విశ్వావసు నామ సంవత్సరం అంతా కూడా వీరికి కోరుకున్న పనులు కోరుకున్న రీతిలో అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి మరొకసారి తెలియజేస్తూ శుభం.